పోషించినటువంటి బహుగ్రంథకర్త, మాన్యులు, సంస్కార స్వరూపులు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారు వీరిద్దరి పేరుతో నెలకొల్పినటువంటి ఈ స్మారక గ్రంథాలయ పురస్కారాన్ని నాకు, అలాగే పెద్దలు పూజ్యులైనటువంటి డాక్టర్ చంద్రన్ గారికి ఈ రోజు ఈ అన్నమయ్య కళావేదిక మీద బహుకరించేటువంటి వేడుకకు మా ఆహ్వానాన్ని మన్నించి ఆత్మీయంగా విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్నటువంటి సాహితీ ప్రియంభావుకులైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్నమయ్య లైబ్రరీ పక్కన ఉంది, అన్నమయ్య వేదిక ఇక్కడ ఉంది. అన్నమయ్య లైబ్రరీ ఏ విధంగా అయితే 360 రోజులు పరిశోధకులతో, చదువర్లతో, అలాగే వచ్చేపోయేటువంటి పాఠకులతో ఏ విధంగా అయితే అది కళకళలాడుతుంటుందో, 365 రోజులు అనేక రకాలైనటువంటి ధార్మిక, సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలతోటి కళకళలాడేటువంటి వేదిక భారతదేశంలో ఇది ఒక్కటే. రాష్ట్రపతి యొక్క నివాసంలో జరిగినటువంటి సత్కారం కంటే కూడా ఇది గొప్పదిగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. అయ్యంకి వెంకటరమణయ్య గారు, అలాగే వెంకటప్పయ్య గారి యొక్క స్మారక గ్రంథాలయ పురస్కారాన్ని ఇక్కడ డాక్టర్ చంద్రన్ గారు స్వీకరించారు. వాస్తవానికి ఆ పురస్కారానికి అక్షరాల 100% అర్హులు డాక్టర్ చంద్రన్ గారు. కాబట్టి చంద్రన్ గారు నిజంగా ఈరోజు సూర్యుడు. సాహిత్య చేసేటువంటి ఒక కృషి చేస్తున్నటువంటి గ్రామీణ గ్రంథపాలకులు చాలా మంది ఉన్నారు, అట్లాగే పట్టణాల్లో ఉన్నారు. వారిని సముచితంగా సత్కరిస్తే ఈ గ్రంథాలయాలు కొంచెం వెలుగులోకి వస్తాయని వారికి సూచించాను. కాదులండి, మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, 2008 నుంచి ఈ పురస్కారాన్ని ఇలా ఇస్తున్నాము, దయచేసి మీరు ఈ సంవత్సరం స్వీకరించండి అని నాకు వారు చెప్పడం జరిగింది. వారి మాట కాదనలేక పెద్దలు మస్తానయ్య గారు, ఈ సంస్థకి అధ్యక్షులు, వారు ఈ గ్రంథాలయ పురస్కార కమిటీకి వారి యొక్క ఔన్నత్యాన్ని, వారికి ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని మన్నించి నేను ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నాను. వాస్తవానికి ఈ పురస్కారానికి నేను అర్హుడు కాదనేటువంటి విషయం కూడా నేను చిత్తశుద్ధిగా మీతో తెలియజేస్తూ ఉన్నాను. మరి భారతదేశంలో కానీ మన ఆంధ్రదేశంలో కానీ గ్రంథాలయాల కోసం, ఊరూరా గ్రంథాలయాలు వికసించడం కోసం, విలసిల్లడం కోసం తమ జీవితాలనే పణంగా పెట్టినటువంటి మహనీయులు, త్యాగమూర్తులు ఎంతో మంది ఉన్నారు. వారిని ఒక్కసారి స్మరించుకుంటాను. ప్రొఫెసర్ డాక్టర్ కౌలా గారు, ఇక్కడే ఉంది వారి ఫోటో. భారతదేశంలో గ్రంథాలయ ఉద్యమానికి ఒక స్ఫూర్తి ప్రదాత డాక్టర్ కౌలా గారు. అట్లాగే ఎస్ఆర్ రంగనాథన్ గారు, వారు కూడా భారతదేశంలో గ్రంథాలయ శాస్త్రానికి ఒక గొప్ప పితామహుడు లాంటి వాడు. అట్లాగే గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు, మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు, మనకి జైలు జీవితం అనుభవించినటువంటి వ్యక్తి, గ్రంథాలయ ఉద్యమ వ్యాప్తికి కృషి చేసినటువంటి వారు గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు. మరి మన వెంకటప్పయ్య గారు వారి పెద్ద కుమారుడికి సర్వోత్తమరావు అనే పేరు పెట్టుకున్నాడంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మీరు అర్థం చేసుకోండి. అట్లాగే కళాప్రపూర్ణ పాతూరి నాగభూషణం గారు, మరి విజయవాడలో సర్వోత్తమ గ్రంథాలయం అని ఉంది, ఇప్పుడు డాక్టర్ శారద గారు నిర్వహిస్తున్నారు. మరి అలాంటి పాతూరు నాగభూషణం గారు గ్రంథాలయాల ఉద్యమాల్ని ఒక స్ఫూర్తి ప్రదాతగా ఉన్నారు. అట్లాగే అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మా వేటపాలెం లైబ్రరీకి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి. నాళం కృష్ణారావు గారు బాల సాహితీవేత్తగా గ్రామీణ గ్రంథాలయాల వ్యాప్తి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. కోదాటి నారాయణరావు గారు మనకి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. మా ప్రకాశం జిల్లా నాగినేని వెంకయ్య గారు, అదేవిధంగా మాడపాటి హనుమంతరావు గారు, వావిలాల గోపాలకృష్ణ, ఈ గడ్డ గర్వించదగినటువంటి మహోన్నత దేశభక్తుడు వావిలాల గోపాలకృష్ణయ్య గారు. అదేవిధంగా సురవరం ప్రతాపరెడ్డి గారు, అలాగే మా ఇంకొల్లుకు చెందినటువంటి స్వాతంత్ర సమరయోధురాలు, తెనాలి ప్రాంతపు వాసి కొడాలి కమలమ్మ గారు, అదేవిధంగా అబ్బూరి రామకృష్ణారావు గారు ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీ యొక్క అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి తొలి రోజుల్లో. అలాగే వేటపాలెం లైబ్రరీ స్థాపనకు కృషి చేసినటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్య శ్రేష్ఠి గారు, అదేవిధంగా సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ గారు. అదేవిధంగా వీరందరూ కూడా ప్రాతస్మరణీయులైనటువంటి మహనీయులు. వారందరికీ శిరస్సు వంచి నేను, డాక్టర్ చంద్రన్ గారు మేము నమస్కరిస్తూ ఉన్నాం. వీరితో పాటుగా మనం ఈ రోజు మరొక వ్యక్తిని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. వారు ఈ ప్రాంతం గర్వించదగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి లంకా సూర్యనారాయణ గారు. మన పక్కనే ఉన్నటువంటి అన్నమయ్య గ్రంథాలయానికి 150,000కు పైగా పుస్తకాలను ఆయన స్వయంగా సేకరించి ఆ లైబ్రరీకి ఇవ్వడం జరిగింది. మరి మస్తానయ్య గారు కానీ వారికి ఉన్నటువంటి మిగతా కమిటీ వారందరూ కూడా కలిసి దానికి ఒక భవనాన్ని నిర్మించి ఆ పుస్తకాలన్నీ భద్రపరిచి ఈ రోజు ఆంధ్రదేశం నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఎంతో మంది స్కాలర్స్ అక్కడ చదువుకొని పరిశోధనలు చేసి PhD డిగ్రీలు పొందుతున్నారంటే అదంతా కూడా సూర్యనారాయణ గారి యొక్క పుణ్యం.
ఎక్కడా దొరకనటువంటి పాత పత్రికలు, ఎక్కడా దొరకనటువంటి పాత గ్రంథాలు, ఎక్కడా దొరకనటువంటి నిఘంటువులు, అనేకమైనటువంటి గొప్ప గొప్ప పుస్తకాలన్నీ కూడా అన్నమయ్య గ్రంథాలయంలో దొరుకుతాయి. అలాంటి గొప్ప గ్రంథాలయ నిర్మాత మన కళ్ళ ముందున్నటువంటి లంకా సూర్యనారాయణ. వాస్తవానికి వారికి ఆరోగ్యం బాగుంటే ఈ రోజు ఈ సభలో ఉండవలసింది. వారు ప్రస్తుతం వరంగల్లో వారి కుమారు దగ్గర ఉంటున్నారు. అలాంటి సూర్యనారాయణ గారు 1,50,000 పుస్తకాలు ఏ విధంగా అయితే పేజీలు కళకళలాడుతూ ఉంటాయో, వారు కూడా పరిపూర్ణ ఆరోగ్యంతో ఈ గ్రంథాలయ ఉద్యమానికి మరింత సమున్నతమైనటువంటి సేవలు అందించాలని మనందరం కూడా వారికి పరిపూర్ణ ఆరోగ్యం కోసం వారికి ఒక్కసారి హర్షధ్వానాలతో వారిని ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇలాంటి మహనీయులందరికీ నమస్కరిస్తూ ఇంత శుభదినం అలాగే ఈ రోజు ఇంకొక ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతం గర్వించదగినటువంటి మహాకవి జాషువా గారు వారి వర్ధంతి ఈ రోజు జూలై 24. అలాంటి గొప్ప రోజు నన్ను డాక్టర్ చంద్రన్న గారిని ఇద్దరిని కూడా ఈ వేదిక మీద సముచితంగా పెద్దల చేతుల మీదుగా సత్కరించినందుకు వారికి, సత్కరించినటువంటి వీరికి, మా శ్రీనివాసరావు గారికి, సుభాషిణి మేడం గారికి, మస్తానయ్య గారికి, ఇందుకు సహకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.